ఆ పార్టీలో సమర్థులకు కొదవే లేదు. వారికి మంత్రి పదవులు నిర్వహించిన అనుభవమే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన చరిత్ర కూడా ఉన్న నేతలు. కానీ అలాంటి నేతల్లో ప్రస్తుతం అంతర్మథనం మొదలైంది. తమ రాజకీయ భవిష్యత్పై పునరాచనలో పడ్డారు. తమ పార్టీ అధినేతకు అండగా ఉండటం మాట అటుంచితే కనీసం పార్టీ దరిదాపుల్లో కూడా కనిపించకపోవడం విచిత్రం. వైఎస్ జగన్ పార్టీ స్థాపించినప్పుడు వైఎస్ఆర్తో అత్యంత సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్లో కొనసాగిన నేతలంతా వైసీపీలో చేరారు. వైఎస్తో విభేదించిన కొంతమంది నేతలు సైతం జగన్తో సన్నిహితంగా ఉంటామనే ధీమాతో వైసీపీలో చేరారు. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార పార్టీ గూటికి చేరారు. ఇంకా ఉన్న కొద్ది మంది నేతలు కూడా పదవులు దక్కకపోయినా అసంతృప్తితోనే వైసీపీలో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఎంతో పట్టున్న నేతగా గుర్తింపు పొందిన ధర్మాన ప్రసాదరావు వైసీపీలో ఉన్న గతంలో వ్యవహరించినంత చురుగ్గా రాజకీయాలపై ఆసక్తి చూపడం లేదు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు వైసీపీ లాంటి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అదే బాటలో మరో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ కూడా నడుస్తున్నారు. వీరందరూ వైఎస్కు అనుంగ అనుచరులుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలే. ఇక వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించిన కొత్తపల్లి గీత సాంకేతికంగా వైసీపీలోనే ఉన్న ఆమె పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. అదేవిధంగా మరో సీనియర్ నేత మైసూరారెడ్డి పరిస్థితి కూడా ఇదే. ఇక ధర్మాన విషయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 30 మందికి పైగా నేతలను ఇన్ఛార్జీలుగా నియమించిన ధర్మానకు ఏ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో ధర్మాన వైసీపీకి దూరమైనట్లేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. అదేవిధంగా పార్టీలో యాక్టివ్గా ఉన్న మరికొంతమంది నేతలు కూడా పార్టీ అనుసరిస్తున్న విధానాలపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనంతటికీ వైఎస్ జగన్ వ్యవహార శైలే ప్రధాన కారణమనే వాదన కూడా వినిపిస్తోంది.